ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. భారతీయ సినిమా చరిత్రలో ఒక మార్క్ ని క్రియేట్ చేసేలా ఈ మట్టి ఎట్టకేలకు తన పాలనను స్వాగతించింది. ఎన్టీఆర్ నీల్ సినిమా అధికారికంగా మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త యాక్షన్ వినోదం సిద్ధమవుతుందని టీం పేర్కొంది. చిత్రీకరణకు సంబంధించిన ఫోటోని సైతం పంచుకుంది. ఇందులో నీల్ యాక్షన్ సన్నివేశాన్ని డైరెక్ట్ చేస్తూ కనిపించారు. ఎన్టీఆర్ ఇంకా ఈ చిత్రీకరణలో భాగం కాలేదని సమాచారం. మార్చి నుంచి ఆయన ఈ చిత్ర సెట్స్ లోకి అడుగు పెడతారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఓ ప్రత్యేక సెట్ ను సిద్ధం చేసి అక్కడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు తెలిసింది. రామోజీ ఫిలిం సిటీలో అధికారికంగా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ మేరకు అక్కడ భారీ సెట్లను నిర్మించగా రామోజీ ఫిలిం సిటీలోనే దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్ ను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఇక ఈ షూటింగ్ లో 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం. అయితే మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలు మాత్రం లేవని టాక్ నడుస్తుంది. బంగ్లాదేశ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీతోనే తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి చివరికల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కాగా మార్చి నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఇంకా టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.